ఒకరికొకరు పొట్టు కొట్టుకున్నారు. కమిషనర్ కనకరాజు డిఈ భవానీ శంకర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అధికారులిద్దరూ ఒకరికొకరు తిట్టుకున్నారు. మాట పెరగడంతో ఒకరికొకరు పరస్పరం దాడి చేసుకున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. కౌన్సిలర్ల సమక్షంలోనే అధికారులిద్దరూ ఒకరికొకరు ఫైటింగ్ చేసుకున్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాల చెల్లింపుకు సంబంధించిన బిల్లుల విషయంలో ఈ గొడవ మొదలైంది. ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అక్కడ ఇద్దరు అధికారులు కూడా ఒకరికొకరు కొట్టుకున్నారు. పిఠాపురం మున్సిపాలిటీలో ఘటన చోటు చేసుకుంది. ఒకరికొకరు చొక్కాలు పట్టుకుని మరీ కొట్టుకున్నారు. మున్సిపల్ కమిషనర్, డివిజనల్ ఇంజనీర్ ఇద్దరు కూడా ఒకరికొకరు కొట్టుకున్నారు. కమిషనర్ కనకరాజు డిఈ భవానీ శంకర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. జీతాల చెల్లింపుకు సంబంధించిన బిల్లుల విషయంలో ఇద్దరి మధ్య మాట పెరిగింది. ఒకరికొకరు ఫట్మని ఒకరికొకరు కొట్టుకున్నారు. ఒకరు మున్సిపల్ కమిషనర్, మరొకరు డిఈ. మున్సిపల్ కమిషనర్ కనకరాజు, డిఈ భవానీ శంకర్ ఇద్దరు కూడా మాట అనుకున్నారు. అప్పటి వరకు మాటల తోటాలు పేలాయి. ఆ తర్వాత పట్మంటూ ఒక్కరికొక చెంప దెబ్బలు కొట్టుకున్నారు. ఒకరు గుండెల మీద ఇంకొకరు చేయి వేసుకుని తోసుకున్నారు. గల్లాలు పట్టుకుని కొట్టుకున్నారు. ఇద్దరి మధ్య తోపులాట చోటు చేసుకుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇద్దరిని విడతీయటానికి చూశారు. ఫస్ట్ వైట్ షర్ట్ వేసుకున్న కమిషనర్ కనకరాజు తోశారు. ఆ తర్వాత డిఈ భవానీ శంకర్ మళ్ళీ నన్ను దోసావంటే ఆయన మీదకి వెళ్ళారు. ఇద్దరు కూడా పట్మని సౌండ్ వచ్చేలాగా ఇద్దరు కొట్టుకున్నారు. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇద్దరిని విడతీశారు. మా ప్రతినిధి ప్రకాష్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రకాష్, ఏం జరిగింది? ఇద్దరు కూడా ఆ స్థాయిలో కొట్టుకోవడానికి కారణం ఏంటి? ఇద్దరు అధికారులు ఈ స్థాయిలో కొట్టుకుంటే ఎటువంటి సంకేతాలు ఇచ్చినట్టు? అసలు గొడవ కారణం ఏంటి? ఎస్ రోహిత్, మనం ప్రధానంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు కొట్టుకోవడం మాత్రం ఇప్పటి వరకు చూసాం. కానీ అధికారులు మున్సిపల్ కౌన్సిల్ హాల్ ఎదుర్కొంటేనే ఈ రోజుగా కొట్టుకోవడం, బాహాబాహి దిగడం, ఇద్దరు కాళ్ళ పట్టుకోవడం అనేది కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఏదైతే కనకరాజు, మున్సిపల్ కమిషనర్ కనకరాజుకు అలాగే డిఈ భవానీ శంకర్కి ఇద్దరికి మధ్య గత కొన్ని రోజుల నుంచి కూడా కోల్డ్ వార్ సాగుతుంది. ఈ నేపథ్యంలో అదే మున్సిపాలిటీలో ప్రధానంగా చూసుకుంటే కొన్ని బిల్లుల విషయంలోని అలాగే దానిపై సమావేశం జరుగుతున్నటువంటి పరిస్థితి. కౌన్సిలర్లు అయితే ఏదైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలోను అలాగే ప్రధానంగా కొన్ని వర్కుల విషయంలోని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో వర్కుల విషయంలో కూడా బిల్లుల విషయంలో అలాగే కమిషనర్ అయితే ఏకపక్షంగా వ్యవహరించి మరొకరి పేరుతో బిల్లులు పెడుతున్నారని, ఏదైతే ఈ యొక్క డిఈని ఉపయోగించుకోకుండా మరొక ఈఈ తేద వర్కులు చేయిస్తున్నారని ఒక ఆరోపణలు అయితే అక్కడ వెళ్ళి వెతుకుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అలాగే ఆ కౌన్సిలర్లు కూడా అడిగారు, బిల్లులు ఏ విధంగా పెడుతున్నారు, ఎందుకు పెట్టారు, పలానా బిల్లులు ఏ విధంగా పెట్టారని అడిగిన నేపథ్యంలో కమిషనర్ సమాధానం చెప్పాలని అడిగిన నేపథ్యంలో డిఈ కూడా సమాధానం చెప్పాలంటూ డిఈని కూడా అడిగారు. ఈ నేపథ్యంలో ఇరువురు కూడా ఒకరిపై ఒకరు మాటలు ఇద్దానికి దిగారు. కమిషనర్ నా ప్రమేయం లేకుండా వేరే వారితో పనులు చేయించుకుంటున్నారని డిఈ ఎవరైతే ఉన్నారో ప్రధానంగా భవానీ శంకర్ అయితే ఆరోపణలు అయితే చేశారు. కానీ అక్కడ కనకరా ఆయన కూడా ప్రధానంగా చూసుకుంటే ఆయన డిఈ అందుబాటులో ఉండడం లేదు. ప్రధానంగా నాకు ఎటువంటి మున్సిపల్ కార్యాలయంలో ఎటువంటి సమాచారం కూడా తెలియపరచడం లేదు, అందుబాటులో లేకపోవడంతోనే వేరే పనులు చేయించుకున్నామని కమిషనర్ కనకరాజు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇరువురు మధ్య మాట తప్పింది. అలాగే ఇద్దరు కూడా అక్కడ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో కమిషనర్ అక్కడ మైక్ పట్టుకుని మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఏదైతే డిఈ ఇద్దరు కూడా వాగ్వాదం చేసుకున్నారు. అలాగే బూతులు కూడా తిట్టుకున్నటువంటి పరిస్థితి. అలాగే ఈ నేపథ్యంలోనే నేను ఎందుకు అందుబాటులో లేనంటూ భవానీ శంకర్ అడుగుతున్నారు. కానీ మీరు అందుబాటులో లేకపోవడంతో ఈతో వర్కులు చేసుకుంటున్నాను, ఈ విధంగా ఒకరికొకరు తోపులాట చేసుకోవడం, అలాగే కాలర పట్టుకోవడం, చెంపపై కొట్టుకోవడం, మైక్ తో విసురుకోవడం అనే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు వెంటనే వాళ్ళిద్దరిని విడదీసే ప్రయత్నం అయితే చేసి ఇద్దరు
ఇద్దరిని సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ ఇద్దరు కూడా అప్పటికే గట్టిగా కొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ అంతా కూడా విడదీసి ఇద్దరు కూడా కౌన్సిల్ సమావేశం అంతా మొత్తం అంతా కూడా రసాబసగా మారినటువంటి పరిస్థితి ఇక్కడ ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కావచ్చు, ఆర్డీవి కూడా ఈ విషయం ఆయన దృష్టికి వెళ్లడంతో ఒటావుటిన ఇక్కడ పిఠాపురం మున్సిపల్ ఆఫీస్కి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇరువురి మధ్య ఏం జరిగింది అనేది కూడా ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ ఆర్డీ కూడా అక్కడ చేరుకుని వాళ్ళని మొత్తం అందరూ కూడా వివరాలు సేకరించి ఇరువురి పైన కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటారనే